బీఆర్ఎస్ నాయకులు గాని, బీజేపీ నాయకులు గాని పదే పదే మాట్లాడడం వెనక వాళ్ళకి కూలగొట్టే ఉద్దేశం ఉందా? లేకపోతే ఆ పార్టీలో అంతర్గత సమస్యలున్నాయి కాబట్టి కూలిపోద్ది అనే ఉద్దేశం ఉందా? లేదా వాళ్ళు చెప్తున్నట్టు ప్రజలే విసిగిపోయారు, ప్రజలే కోరుకుంటున్నారు, ప్రజలే కూలగొట్టమని అడుగుతున్నారు అనే వ్యాఖ్యలు నిజమా? ఏం జరుగుతోంది? ఇప్పుడు ప్రజల భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. దాన్ని కాల్చాలని చూస్తున్నారు అనేది నా అభిప్రాయం. హ్మ్. ప్రజల పేరుతో తెలుసు మనకి తెలంగాణలో నక్సల్స్ ప్రజా కోర్టుల పేరుతోటి జనాన్ని పడేసి వాళ్ళు చంపదలుచుకున్నటువంటి వాళ్ళని ఇదిగో ఈ జనం అంతా కూడా తీర్మానించారు, ఈ జనం తీర్మానం మేరకు మేము చంపేస్తున్నామని చెప్పేసి జనం పేరుతోటి అనేక హత్యలు చేసినటువంటిది మనందరికీ తెలుసు. మరి ఆ తెలంగాణ ఆ నక్సలైట్లని ఆదర్శంగా తీసుకొని మరి బీజేపీ లేదా బీఆర్ఎస్ నాయకులు జనం పేరుతోటి మనం ఏం మాట్లాడినా సరిపోతుంది అనేటువంటి ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇంతకు ముందు తొలి రోజుల్లోనే కూలిపోతుందనో లేకపోతే ఇంకా అట్లాంటి మాటలతోటి కొంతకాలం కాంగ్రెస్ కి వాదించడానికి లేదా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా అది సద్దుమణిగిన తర్వాత మళ్ళా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళా కాంగ్రెస్ శ్రేణులకి ఒక అవకాశం ఇచ్చారనేది నా అభిప్రాయం. మళ్ళా కొంతకాలం పాటు దీన్నే కొనసాగిస్తారు. మిగిలినటువంటి సూపర్ సిక్స్ కానీ లేదా ఇతర సమస్యలన్నీ కూడా కొంచెం వెనక పట్టి రాజకీయ పరమైనటువంటి దానికే కాంగ్రెస్ కూడా సహజంగానే అవకాశం తీసుకుంటుంది. హ్మ్. రెండోది శ్రీనివాస్ గారు అంటూ నాకు తెలియని వాళ్ళ అంటే మహేష్ మీకు తెలియని వాళ్ళు ఎవరు లేదు, వాళ్లే మీకు తెలిసినటువంటి వాళ్లే మీ ప్రభుత్వం కూలిపోవడానికి మన ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. ఆ బిల్డర్లే లేకపోతే వాళ్ళే ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి పాత ప్రభుత్వం కంటే కొత్త ప్రభుత్వం వస్తే మరింతగా దోచుకోవచ్చు, మరింతగా దాచుకోవచ్చు అనేటువంటి ఆశతోటి ఇచ్చారు. బహుశా ఈ హైడ్రా లేకపోతే ఇతరత్ర అనే కారణాలతోటి ఇది దీనివల్ల అయ్యేట్టు లేదు అందుకని మళ్ళా పాత ప్రభుత్వం వస్తే పాత ఖాతాలే మనకి మెరుగు, ఎందుకంటే ఈజీగా డైరెక్ట్ గా డీల్ చేసుకోవచ్చు కదా. బహుశా అటువంటి ఆలోచనతో ఏమన్నా ఉన్నారా? ఇవన్నీ ఊహాగానం మాత్రమే హ్మ్. ఉండొచ్చు. ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత కొనుగోలు చేసేటువంటి ప్రతి వాళ్ళు ఇది పక్కాగా నిర్మించారా లేకపోతే దీనిలో డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనుక్కుంటున్నారు. ఆ కొనుగోలు అనేటువంటిది కొంత మందగమనానికి దారి తీసవచ్చు. లేదు ఆర్థికంగా మొత్తం ఐటీ రంగంలో సరైనటువంటి వేతనాలు లేదా గతంలో మాదిరి వేతనాలు లేకపోవడం లేదా ఇతరత్ర ఉపాధిలో అంత పెద్దగా వేతనాలు లేకపోవడం కూడా ఈ రంగంలో స్తబ్దత. ఎందుకంటే ఈ స్తబ్దత అనేటువంటిది ఒక పీరియాడికల్ గా వస్తూనే ఉంటుంది. ఒక దశలో పడిపోతుంది, ఒక దశలో మళ్ళా పెరుగుతుంది అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. అందుకని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు. ఇంకోటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద గతంలో ఆయన ఆ, రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు అనేక వచ్చాయి. హ్మ్. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మరింత ప్రసన్నం చేసుకోవాలి అని అంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలంటే ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మరింత దగ్గర కావాలనుకుంటున్నారేమో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే రాజకీయంగా వైరం ముదురుతుంది. రెండోది అన్నింటికి మించి హ్మ్. ఆ విధంగా ఆయన మాట్లాడిన తర్వాత అది మా ఆలోచన కాదు, అటువంటిది మాకు లేదు అని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ నుంచి ఇంతవరకు మనం మాట్లాడుకునేటువంటి సమయం వరకు హ్మ్. దాన్ని డిజోన్ చేసుకున్నటువంటి ప్రకటన కానీ అది పార్టీ విధానం కాదు. శ్రీనివాస్ గారు చెప్పొచ్చు, కానీ శ్రీనివాస్ గారు కాదు కదా చెప్పాల్సింది. కేసీఆర్ చెప్పాలి లేదా కేటీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్పాలి. వాళ్ళు డిజోన్ చేసుకొని మా వైఖరి అది కాదు, మా విధానం అది కాదు అనేటువంటి మాట ఇంతవరకు రాలేదు. అంటే కూడబలుక్కొని ఏదో ఒక రూపంలో అంటే ఒక ఒక మాట వదిలితే దాని మీద రియాక్షన్ ఎట్లా వస్తుందో చూసి ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా మాట్లాడతారా అనేటువంటి సమస్య. అందుకని దీని వెనకాల కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఏమి చిన్నవాడేం కాదు, ఆయన కూడా ప్రభుత్వాన్ని పోల్చడానికి అవసరమైన డబ్బులు ఆయన దగ్గర కూడా ఉన్నాయి. అటువంటి శక్తుల్లో ఆయన కూడా పెద్ద మనిషే. హ్మ్. అందుకని డెఫినెట్ గా దీని వెనకాల ఏముంది ఏమిటి అనేటువంటి దాని గురించి మరి మనం పెద్దగా ఆలోచించక్కర్లా. ఎందుకంటే ఒకటి మాత్రం స్పష్టం, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ గత ప్రభుత్వాన్ని కానీ లేదా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా లేకపోతే ఇంకో పార్టీని పైకి తేవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా బడా కాంట్రాక్టర్లు వీళ్ళే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారనేటువంటిది నిర్ధారణ అయింది.
వీళ్ళదే, వీళ్ళ కోసమే ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, పాలసీలను రూపొందిస్తూ ఉంటారు అనేటువంటిది మనకి స్పష్టంగా తయారైంది. ఒక తెలంగాణనే కాదు, మొత్తం దేశం అంతటా అట్లాగే ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసినా, లేకపోతే ఆల్ ఇండియాని చూసినా కానీ ఇటువంటి వాళ్ళే పై స్థాయిలో అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు వీళ్ళు ఉంటే, ఇట్లాంటి హైదరాబాదు లేకపోతే ఇలాంటి రాష్ట్రాల స్థాయిలో ప్రధానంగా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఉంది కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళే హవా నడిపిస్తుంటారు అనేది చూడొచ్చు. అందుకని ఇది ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కి ఒక వాయిస్, ఇదిగో చూడండి మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక వాయిస్ కొంతకాలం నడపడానికి తోడ్పడుతుంది. మరి కేసీఆర్ గారు ఎందుకు మాట నోరు విప్పలేదో మనకి తెలియదు. అది విప్పితే నిజంగా ఆయన పట్ల అటువంటిది ఉన్నదా లేకపోతే కాదా, లేకపోయేట్లయితే ఏమనుకుంటారు, వాళ్ళు కూడా దీన్ని ఎండార్స్ చేసినట్టే, వాళ్ళ బుర్రల్లో కూడా ఇదే ఉన్నది, కూల్చివేయాలనే తపన ఉన్నది అనేటువంటిది జనం నిర్ధారణకు వస్తారనేది నా అభిప్రాయం. సో శ్రీనివాస్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇదే విషయం చెప్పారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ, అంటే కేసీఆర్ గారి ఉద్దేశాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు అనే విషయము శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లే ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆ వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పేసి అడుగుతున్నారు, మాపై ఒత్తిళ్లు చేస్తున్నారు అంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు కాబట్టి, ఆక్రమించుకున్నారు కాబట్టి, ఇప్పుడు అవేవి కుదరట్లేదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఫండింగ్ చేస్తామంటున్నారు అనేది ఇందాక శామ్యుల్ కార్తిక్ గారు మాట్లాడిన విషయాలు. నేను మీ ద్వారా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉందా లేకపోతే అసలు నిస్తేజంలో ఉందా? పార్టీకి ఒక